ఎర్తింగ్ రాడ్లో మనం చేయాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ ఎర్తింగ్ రాడ్ ఏదైతే జీఐ పైప్ వస్తామో ఇక్కడ జీఐ బోల్టే వేయాలి, నట్ అండ్ బోల్ట్ కూడా జీఐ వేయాలి. ఒకవేళ కాపర్ రాడ్ వేస్తే నట్ అండ్ బోల్ట్ వేయాలి. ఎప్పుడు కానీ ఈ విధంగా నట్ అండ్ బోల్ట్ వేయకూడదు. సరిపోలేదని వేసామనుకోండి అటు వేయకూడదు, ఎందుకంటే రస్ట్ ఫార్మేషన్ అయితే కండిషన్ దెబ్బతింటుంది. ప్రతి ఎక్విప్మెంట్కి 2 దగ్గరలు ఎర్తింగ్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ ఉంది 2 దగ్గరలు వేయాలి. ఒకవేళ కట్ అయిపోయినా ఇంకోటి సేవ్ చేస్తుంది మనిషిని. మోటార్స్ ఉన్నాయి 2 దగ్గర ఎర్తింగ్ చేయాలి. పెద్ద ఎక్విప్మెంట్ ఉంది, లేత్ మిషన్స్ ఉన్నాయి 2 దగ్గర ఎర్తింగ్ చేయాలి. ఓకేనా? ప్రతి దానికి ఎర్తింగ్ అనేది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఉన్న అందరి దగ్గర ఎర్తింగ్ ఉండాల్సిందే. లీకేజ్ కరెంట్ ఏమైనా ఉంటుందేమో అదంతా డిశ్చార్జ్ కావడానికి ఎర్తింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా? సిస్టమ్ ఎర్తింగ్ ఉంటుంది. మనం సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సబ్స్టేషన్లో పెద్ద రాడ్లు వెడల్పుగా ఉంటాయి. ఓకేనా? ఆ ఎర్తింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎక్విప్మెంట్ ఎర్తింగ్, సిస్టమ్ ఎర్తింగ్ అని 2 రకాలు ఉంటాయి. ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అంటే మన దగ్గర